మాలిక్యులర్ మెకానిజమ్స్ ఈ పేరు వినగానే ఏదో పెద్ద సైన్స్ క్లాస్లా అనిపిస్తోంది కదూ. కానీ ఇక్కడ విషయం అది కాదు. ఈరోజు మనం విశ్లేషించబోయే ఈ సరికొత్త సిరీస్ మూలపాఠం మానవ ఆరోగ్య విజ్ఞానాన్ని ఒక కొత్త కోణంలో చూపించబోతోంది. ఇది కేవలం ఒక పరిచయం మాత్రమే కాదు స్మా, ఒక అద్భుతమైన విద్యా ప్రయాణానికి ఇది తొలి అడుగు. సరే, ఇంకెందుకు ఆలస్యం, అసలిందులో ఏముందో లోతుగా చూద్దాం. ఇక్కడ గమనిస్తే మా కొత్త సిరీస్ యొక్క పార్ట్ 1కి స్వాగతం అనే ఒక ఉత్సాహభరితమైన వాక్యంతో ఈ మూలపాఠం మొదలవుతుంది. అంటే ఇదొక సింగిల్ ఎపిసోడ్తో ముగిసిపోయే అంశం కాదనమాట. ముందు ముందు రాబోయే ఒక పెద్ద జర్నీలో ఇది జస్ట్ ఫస్ట్ స్టెప్ మాత్రమే. నేర్చుకోవడమనేది ఒక నిరంతర ప్రక్రియ కదా, సరిగ్గా ఆ ప్రక్రియను ఒక పర్ఫెక్ట్ ఆర్డర్లో మన ముందుకు తీసుకురాబోతున్నారని ఈ వాక్యం స్పష్టం చేస్తోంది. ఇక తదుపరి విభాగానికి వెళ్తే ఇందులో దాగి ఉన్న విజ్ఞాన శాస్త్ర అన్వేషణ, అలాగే పాఠ్యాంశాల విశ్లేషణ ఎలా ఉండబోతోందో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. ఈ విద్యా ప్రయాణం ఎలా సాగబోతుందంటే ప్రధానంగా 3 దశలున్నాయి. మొదటిది మానవారోగ్యం. ఇది కొంచెం బ్రాడ్ టాపిక్. అక్కడ నుండి నెమ్మదిగా 2వ దశ అయిన ఫార్మకాలజీ అంటే ఔషధ విజ్ఞాన శాస్త్రం వైపు వెళ్తాం. ఇక అసలైన మ్యాజిక్ అంతా 3వ దశలోనే ఉంది. అదేంటంటే మనం వేసుకునే మందులు అసలు మన కణాల లోపల ఎలా పనిచేస్తాయి అనేది. భలే ఉంది గదా ఈ ఆర్డర్. ఇలా పెద్ద విషయం నుండి అతి సూక్ష్మమైన కణాల స్థాయికి వెళ్లి వివరిస్తే ఎంతటి సంక్లిష్టమైన కాన్సెప్ట్ అయినా సరే ఇట్టే బుర్రలోకెక్కేస్తుంది. సరే, విషయమైతే చెప్పారు. మరి పార్ట్ 2 కోసం ఎలాంటి సన్నాహాలు జరుగుతున్నాయి? ఈ సిరీస్లో ఉండే ఆ ఇంటరాక్టివ్ మెకానిజం ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మూలపాఠం నేరుగా ఒక ప్రశ్న అడగమని ప్రోత్సహిస్తోంది. వైద్య లేదా జీవశాస్త్ర ప్రశ్నలను కామెంట్స్లో అడగండి అని స్పష్టంగా చెబుతోంది. అంటే రాబోయే పార్ట్ 2 పూర్తిగా ఇలా అడిగే ప్రశ్నల ఆధారంగానే రెడీ అవుతుందన్నమాట. సాధారణంగా సైన్స్, మెడిసిన్ లాంటి విషయాలు మాట్లాడుకునేటప్పుడు బోలెడని డౌట్స్ వస్తుంటాయి. ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవడానికి ఇదొక మంచి అవకాశం. ఒక వన్-వే లెక్చర్లా కాకుండా ఇలా ఇంటరాక్టివ్గా ఉండటం వల్ల సబ్జెక్టు మీద మరింత ఆసక్తి పెరుగుతుంది. అయితే ఇక్కడొక చిన్న కానీ చాలా ఇంపార్టెంట్ రిమైండర్ కూడా ఉంది. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఈ మూలపాఠం సూచిస్తోంది. ఎందుకంటే పార్ట్ 2 ఎప్పుడొస్తుందా అన్న ఆసక్తిని కొనసాగించడానికి, అలాగే ఈ సైన్స్ జర్నీలో ఎక్కడా బ్రేక్ రాకుండా ఉండడానికి ఇలాంటి రిమైండర్స్ తప్పనిసరి కదా.